బా ఏమైనా ఉన్నాయా ఇవి చూస్తే మస్తు ఉన్నాయి అండ్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి బికాస్ వింటేజ్ కలెక్షన్ కాబట్టి అందులో కొత్త ప్యాటర్న్స్. వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. సో ఇవాళ 1 by 1 స్టార్ట్ చేసే ముందు దీని గురించి ఒక షార్ట్గా చెప్తాను. ఏంటంటే ఈ ప్యాటర్న్లో వచ్చేసి మనకి మోటివ్స్ ఒకటి సిల్వర్ అండ్ గోల్డ్లో పీకాక్స్ వస్తుంది, చిన్నగా చెక్స్ అనేది తరోగ్ వస్తుంది. ఆ చెక్స్లో కూడా మనకు ఒకటి సిల్వర్ ఏంట్రా బాబు, సల్వార్ కమీజ్ అంటే అయిపోతుంది, సిల్వర్ అండ్ గోల్డ్. ఇక్కడ ఒక 2 to 3 inches ఆఫ్ బార్డర్, వేరాస్ ఇక్కడ ఒక 5 to 6 inches ఆఫ్ బార్డర్. దీంట్లో ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ కంటిన్యూగా ఉన్నాయి. మొత్తం బార్డర్ ఎంత ఉంది అంతా చాలా బాగుంది. ఇవి కానీ లెహంగా స్టిచ్ చేసుకుంటే అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. టాజిల్స్ తోటి ఇట్లా సూపర్గా పడి ఎడ్జ్లో ఉన్న కలరే మనకి బ్లౌజ్ వస్తుంది. అయితే ఊరికే ఎందుకు నేను లంగావని అంటున్నామంటే సపరేట్గా మళ్ళీ ఫ్యాబ్రిక్స్ తీసుకునే కన్నా మనం కట్టుకున్న రోజులు కట్టుకున్న తర్వాత మనమే లంగాని స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే పిల్లలకి ఇవ్వచ్చు, లేకపోతే లాంగ్ డ్రెస్ ఏది ప్లాన్ చేసినా కూడా బాగుంటుంది. ఈవెన్ క్రాప్ టాప్ స్కర్ట్ అయినా బాగానే ఉంటుంది. సో సేమ్ ప్రైస్ 2450 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. బ్లాక్ విత్ పింక్ కాంబినేషన్. నెక్స్ట్ అదిరిపోయే కలర్ కాంబినేషన్ ఆరెంజ్కి పర్పుల్ కలర్. సో ఈ శారీలో హైట్ చూసేయండి, బిందాస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ కాదు కదా, అస్సలు లేదు. బరువు కూడా ఏమి ఉండదు. నార్మల్గా మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చి వింటేజ్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది. సో ఇట్లా ఫాల్ సూపర్గా పడుతూ టాజిల్స్ తోటి ఇట్లా ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్లో మనకి చిన్న చిన్న ఎమోటివ్స్ వచ్చేసి ఇది మనకి క్యూట్గా బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ మనం చూసేది పర్పుల్కి పింక్. సో అన్నీ కూడా ఇప్పటివరకు ప్యాటర్న్ సేమ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇంకా ఏం చెప్పట్లేదు, జస్ట్ కలర్ కాంబినేషన్స్ ఫటాఫట్ చెప్పేస్తున్నా. అండ్ దీంట్లో బ్లౌజ్ ప్యాటర్న్ మారింది కాబట్టి మామిడి పిందల డిజైన్ ఇది ఏదైతే వచ్చిందో అది చూపిస్తున్నాను. ఇది బ్లౌజ్ మనకి అన్నీ కూడా సూపర్గా సెట్ అయినాయి. కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగుంది. మంచి మ్యాంగో ఎల్లోకి ఈ బాటిల్ గ్రీన్ కాంబినేషన్, మంచిగా ట్రెడిషనల్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ టాజెస్ పెట్టండి. ఈ ఫస్ట్ ప్యాటర్న్ సెకండ్ శారీలో వచ్చిన ప్యాటర్న్ని మనకి బ్లౌజ్ వచ్చింది. వైలెట్ కలర్కి ఈ బర్ంట్ ఆరెంజ్ కలర్ పళ్ళు. మళ్ళీ ఈ ప్యాటర్న్లో మనకి మామిడి పిందల డిజైన్ ఇది వచ్చింది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి బర్ంట్ ఆరెంజ్కి ఈ కాఫీ బ్రౌన్ కలర్ పళ్ళు, మామిడి పిందల డిజైన్ వచ్చిన బ్లౌజ్. ఇంకొక ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టర్మరిక్ ఎల్లోకి ఈ రెడ్ కలర్. సో ఒకసారి దగ్గర నుంచి లుక్ అయ్యింది. పళ్ళు బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పర్పుల్కి టర్మరిక్ ఎల్లో. సో బాడీ కలర్ వచ్చేసి పర్పుల్ వచ్చింది అండ్ ఎడ్జెస్కి వచ్చి టర్మరిక్ ఎల్లో. పళ్ళు బ్లౌజ్. నెక్స్ట్ ఈ కలర్ మెరూన్కి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్. పింక్కి పర్పుల్ కలర్. నెక్స్ట్ మనం చూసే కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్. మధ్యలో బాడీ కలర్ మంచి కాఫీ బ్రౌన్కి ఆరెంజ్ కలర్ వచ్చింది, బంట్ ఆరెంజ్ కలర్, నార్మల్ ఆరెంజ్ ఉంటుంది కదా ఆరెంజ్ బ్లౌజ్. వింటేజ్ కలెక్షన్లో ఇది లాస్ట్ పీస్ డార్క్ నేవీ బ్లూకి మనకి రెడ్ కలర్ వచ్చింది. పళ్ళు బ్లౌజ్. సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ పైన మనకి ఇక్కత్ పటోలా ప్రింట్స్ తోటి సూపర్గా ఉంది. ప్రతి దాని కాంబినేషన్ ఎడ్జ్కొచ్చే వరకు మనకి క్రీమ్ వస్తుంది. మధ్యలో ఇక్కడ డార్క్ నేవీ బ్లూ ఎడ్జ్కొచ్చేసి ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ జరీది ఒకటి కడ్డీ బార్డర్ ఉంది కదా చిన్నగా, అది 2 sides ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ శారీలో హైట్ చూపిస్తున్నా. ఇది కూడా లెహంగా కానీ డ్రెస్కి కానీ కూడా ప్లాన్ చేయొచ్చు. బట్ అయితే చీరకు మాత్రం చాలా మన్నుతుంది, చాలా ఇయర్స్ కూడా ఇది సర్వైవ్ అవుతుంది. సస్టైన్ అవుతుంది. వామ్మో, మనిషితో పోల్చేస్తున్నాను నేను యాక్చువల్గా. సో ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే రిచ్ పళ్ళు ఎంత బాగుంది చూడు, బాగుంది కదా. 2650లో ఇది అవైలబుల్ ఉంది. చిన్న ప్రింట్ వచ్చిన మనకి బ్లౌజ్, మళ్ళీ ఎడ్జ్లో ఒక సైడ్ ఇట్లా పెద్దగా బార్డర్ వస్తుంది, ఇంకో సైడ్ చిన్న బార్డర్ వస్తుంది. సో ఇదే స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది బికాస్ అబౌవ్ సైడ్ వచ్చేసి మనకి క్రీమ్ వచ్చింది కాబట్టి ఇదే బాగా ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసే కలర్ గ్రీన్ కలర్. సో దీంట్లో పళ్ళు ఇందాక చూసిండ్రో లేదా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. మంచిగా గోల్డ్ కంప్లీట్గా వచ్చిందన్నమాట వీవ్ మొత్తం. అండ్ ఇక్కడ మళ్ళీ సిల్వర్ డివైడ్ అవుతుంది, ఇక్కడ కూడా సిల్వర్ డివైడ్ అవుతుంది కాబట్టి ఇంకా బాగుంది. సో గ్రీన్కి బ్లౌజ్ ఇది. నెక్స్ట్ మెరూన్ కలర్. సో ఇందాక చెప్పినట్టుగా ప్రతిదానికి క్రీమ్ 2 sides వస్తుంది కాబట్టి ఇంకా మళ్ళీ ఏం చెప్పట్లేదు. జస్ట్ మధ్యలో కలర్ ఏంటి ఆ కాంబినేషన్ క్రీమ్తో ఎట్లా వచ్చింది అదొకటే చూద్దాం. బ్లౌజ్ మొత్తం ఇందులో 5 కలర్స్. ఇది 4th కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది. సేమ్ అవే డీటెయిల్స్, పర్పుల్ విత్ క్రీమ్ కలర్. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు యాక్చువల్గా, ఇవి మంచి ట్రెడిషనల్ ప్యాటర్న్స్ కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. లాస్ట్ కలర్ దీంట్లో బ్రౌన్ కలర్. సో బ్రౌన్ కలర్కి క్రీమ్ కానీ పర్పుల్కి క్రీమ్ కానీ అన్ని కలర్స్ కూడా క్రీమ్తో బాగా ఎలివేట్ అయినాయి. సో ఇది కూడా బాగా ఎలివేట్ అయింది. వచ్చేసి లాస్ట్ కలర్. సో ఇవాళ సారీస్ మీకు నచ్చిన పని అయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్ అనేది. థ్యాంక్ యూ.